హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, అసలు మైదా యూజ్ చేయకుండా, కార్న్ ఫ్లోరే యూజ్ చేయకుండా, చాలా ఈజీగా వితిన్ 5 మినిట్స్లోనే ఈ టమాటా సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో దానికన్నా ముందు ఈ టేస్టీ, హెల్దీ, క్రీమీ టెక్స్చర్లో ఉన్నటువంటి టమాటా సూప్ని లైక్ చేసుకుని మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ నేను మైదా కార్న్ ఫ్లోర్ యూజ్ చేయకుండా బేస్ కోసం ఈ నాటు శనగలను యూజ్ చేస్తున్నానండి. అందువలన చాలా బాగుంటుంది. ఈ నాటు శనగల్ని ఒక 10 అవర్స్ పాటు నానబెట్టుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి మెజర్మెంట్స్లో ఈ బాగా ముగ్గినటువంటి టొమాటాల్లో పెద్ద సైజు టమాటాలని ఒక 2 తీసుకుంటున్నానండి. ఈ 2 టమాటాలని మంచిగా చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా సూప్కి మంచి హెల్త్ని చేకూర్చడానికి, అలాగే టేస్ట్ని జత చేయడానికి అయితే నేను ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా తీసుకున్నానండి. ఈ క్యారెట్ అలాగే టొమాటోని సూప్ మనం తీసుకోవడం వలన మనకి హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది, స్కిన్ అనేది చాలా అందంగా ఉంటుంది, ర్యాషెస్ కంప్లైంట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుందండి ఈ టమాటా సూప్ని కనుక తీసుకున్నట్లయితే. సో క్యారెట్ టమాటాలను కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఏదైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నామో ఈ నాటు శనగల్ని చక్కగా వాష్ చేసుకుని 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. మనం ఇందాక చూపించున్నటువంటి పెద్ద సైజు టొమాటాలకి ఒక 4 టేబుల్ స్పూన్స్ నాటు శనగలు అయితే సరిపోతాయి. సో ఇలా 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసి అందులో ఈ నాటు శనగల్ని 1 నిమిషం మాత్రమే మగ్గించండి. 1 నిమిషం అటు ఇటు కలుపుతూ ఉండి వెంటనే చక్కగా చాప్ చేసుకుని పెట్టుకున్నటువంటి టమాటాలను, అలాగే మంచిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్లను వేసేసి ఇంకొక నిమిషం వేయించండి. ఓవరాల్గా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి ఈ నాటు శనగల్ని అలాగే టొమాటో క్యారెట్లని. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేయడం వలన ఇందులో ఉన్నటువంటి వైటమిన్స్, మినరల్స్ లాస్ అవ్వకుండా ఉంటాయి. అప్పుడు ఈ సూప్ మనం తీసుకోవడం వలన మన కంటి చూపు అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏదైతే వయసు పెరగడం వలన వచ్చినటువంటి మతిమరుపు తగ్గుతుంది, చక్కగా కంటి చూపు కూడా బాగా పెరుగుతుందండి. సో ఈ విధంగా బాగా చల్లారనివ్వాలండి. ఇవి జస్ట్ ఒక 2 నిమిషాలు మాత్రమే వేయించుకున్నాం. ఈ సూప్ చాలా క్విక్గా, ఈజీగా, చాలా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ 2 నిమిషాలు వేయించుకున్నటువంటి ఈ క్యారెట్, టొమాటో శనగల్ని బాగా చల్లారనిచ్చి ఒక మంచి ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవడం వల్ల అది మనకి డైజెషన్కి ఈజీగా అవుతుంది. పైగా ఇది 1 నిమిషమే వేయించుకున్నాము లేదంటే 2 నిమిషాలే వేయించుకున్నాము అన్న డౌట్ కూడా ఎవ్వరికీ ఉండదండి. ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కరికి ఎక్కువసేపు వేగితేనే అది బాగా డైజెషన్ అవుద్ది అనుకుంటున్నారు. కాదండి, ఇలా హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న టొమాటో, క్యారెట్స్, నాటు శనగల పేస్ట్ని వేసుకుని ఒక బాండీలోకి సరిపడినంత వాటర్, చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక 3 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. అలాగే కొన్ని టేస్ట్ కోసం కొన్ని స్వీట్ కార్న్ గింజలను వేసుకోండి. ఈ స్వీట్ కార్న్ వలన సూప్ టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం తగ్గించే వేసుకోండి, ఎందుకంటే ఇది హెల్త్ పర్పస్లో తీసుకుంటున్నాం కదా. సో ఈ మిరియాలను మాత్రం మస్ట్గా వేసుకోవాలండి. అసలు మిరియాలు కనుక వేసుకోను అంటే మీరు అసలు ఈ సూప్ని ట్రై చేయొద్దు. ఈ మిరియాల్లోని పైపరిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. అది మనం ఈ సూప్లో యాడ్ చేసినప్పుడు క్యారెట్, టొమాటో, నాటు శనగల్లో ఉన్నటువంటి ఐరన్, కాల్షియం, విటమిన్, మినరల్స్ ఇవన్నీ కూడా ఆ కెమికల్ కాంపోనెంట్ మనకి అబ్జర్బ్ చేసుకునేలా చేస్తుందండి. అందుకని డెఫినెట్గా ఈ టమాటా సూప్లో 1 స్పూన్ వరకు ఈ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ నల్ల మిరియాల పౌడర్ కూడా అప్పటికప్పుడు ఇన్సిడెంట్గా చేసుకున్నదే యూజ్ చేయాలండి. ఆల్రెడీ ముందు నిల్వ ఉన్నది యూజ్ చేయకూడదు. సో ఓవరాల్గా ఇలా 5 మినిట్స్ అయితే సూప్ రెడీ అయిపోయింది. చూసారా, మనం వెజిటేబుల్స్ని 2 మినిట్స్ మగ్గించుకున్నాం, ఈ సూప్ని 3 మినిట్స్ మరిగించుకున్నాం. ఓవరాల్గా 5 మినిట్స్లో సూప్ కంప్లీట్ అయిపోయింది. సో సన్నగా తరిగిన ఉల్లికడలు వేసేసుకుని కొత్తిమీర వేసేసుకుంటే కనుక సూప్ టేస్ట్ అదరహో అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. నాటు శనగల్ని బేస్గా తీసుకుని మధ్య మధ్యలో ఈ కార్న్ ఫ్లోర్ పలుకులు, మధ్య మధ్యలో ఈ స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మనం ఇంటి దగ్గర ఇలా భోజనానికి ముందు కానీ, మార్నింగ్ టిఫిన్లో కానీ ఈ సూప్ని తీసుకున్నట్లయితే మనం చాలా 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 హెల్తీగా ఉంటాము. మన హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, చాలా రిలాక్స్ అవుతామండి ఈ టమాటా సూప్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కనుక. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.